ఈ ఆటిజం అండ్ ADHD అనేది చిన్న పిల్లల్లోనే ఉంటుందా లేకపోతే పెద్దవాళ్ళలో కూడా ఉంటుందంటారా? ఆటిజం డయాగ్నోసిస్ లోనే ఉంటుందండి. ఆటిజం అనేది ఓన్లీ పిల్లవాళ్ళలో ఉంటేనే దాన్ని ఆటిజం అంటాం. బట్ ADHD అలా కాదు. ADHD చిన్న పిల్లల్లో ఉండొచ్చు, అడల్ట్ లో కూడా ఉండొచ్చు అనమాట. రీసెంట్ గా మనకు ఈ DSM అనేది ఇప్పుడు 5th వర్జన్, DSM-5 అంటాం అనమాట. DSM-4, DSM-3 లో కూడా మనకు ADHD ఉంది. అప్పుడు ఎప్పుడు మనకు అడల్ట్ ADHD అనే పదం లేదు. ఇప్పుడు DSM-5 లో కొత్తగా యాడ్ చేశారు అడల్ట్ ADHD. అంటే ఇన్ని రోజులు ADHD అనేది చిన్న పిల్లల్లో మాత్రమే చూసాము, ఈ కాలంలో పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. ఎందుకు పెద్దవాళ్ళలో వస్తుంది అని ఒక రీసెర్చ్ చేస్తే ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఎస్పెషల్లీ మీరు ఒక టెక్నాలజీ కంపెనీలో పనిచేస్తే మీరు ఇక్కడ ఫోన్ చూసుకుంటూ ఉంటారు, ల్యాప్టాప్లో ఏదో చేస్తూ ఉంటారు, పక్కన ట్యాబ్ పెట్టుకుంటా ఉంటారు, ఇంకోటి ఏదో వింటూ ఉంటారు, మ్యూజిక్ పెట్టుకుంటారు. సో స్క్రీన్ పైన కూడా ఒక పని చేయరు, 10 పనులు చేస్తుంటారు అనమాట. ఈ పనులు ఒకటేసారి చేసేటప్పటికి ఏంటంటే ఆ మైండ్ అనేది కాంప్రహెండ్ చేసుకోక మనకు మైండ్ లో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట. మనకు టాస్క్ మోడ్ నెట్వర్క్, డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్స్ అని 2 ఉంటాయి. సో టాస్క్ మోడ్ నెట్వర్క్ ఎప్పుడైతే ఎగ్జైట్ అవుతుందో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. ఎప్పుడైతే డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ ఎగ్జైట్ టాస్క్ మోడ్ నెట్వర్క్ అనేది కూల్ డౌన్ అవ్వాలి. సో ఇలా కాకుండా అంటే మైండ్ అంతా ఒక సింక్రనీ, అంటే మన డిఫరెంట్ మైండ్ పార్ట్స్కి ఏవైతే న్యూరల్ నెట్వర్క్స్కి ఆ సింక్రనైజేషన్ లేకుండా అయిపోతుంది ఈ పనులన్నీ ఒకటేసారి చేయడం వల్ల. అందుకు మనకు ఇప్పుడు అడల్ట్ ADHD అని కూడా ఒక మంచి డయాగ్నోసిస్ ఉంది అనమాట. సో ఇది హోమియోపతిలో ఎలా ట్రీట్మెంట్ ఉంటుందంటారు, ADHD కానీ ఆటిజం కానీ? రైట్, ADHDకి ఆటిజంకి హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో సింపుల్గా చెప్పాలంటే వేరే దానికి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే వేరే దాంట్లో ఆటిజంలో కానీ మీకు ADHDలో కానీ వాళ్ళకి ఆ డిసీజ్ని క్యూర్ చేసే మెడిసిన్స్ ఎక్కడా లేవు. బాగా ఎగ్జైట్ అవుతున్నాడా, మత్తు వచ్చే మందు ఇవ్వండి. బాగా డల్గా ఉన్నాడా, బాగా ఎగ్జైట్ అయ్యే మందు ఇవ్వండి. ఎయిదర్ ఎగ్జైట్ ఆర్ మేక్స్ హిమ్ కామ్, అంతే. ఇవి కాకుండా ఆటిజంని ట్రీట్ చేయడానికి అలోపతిలో మెడిసిన్సే లేవు. బట్ హోమియోపతిలో ఆటిజం కానీ ADHD కానీ ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. కొన్ని డైట్లో చేంజెస్ చెప్తాను నేను. ఆ డైట్లో చేంజెస్ చేసి మెడిసిన్ వాడితే చాలా మందికి కంప్లీట్గా రికవర్ అవ్వడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ అవుతుంది. సో అలోపతిలో మనం ఏ మెడిసిన్ ఇచ్చినా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ హోమియోపతిలో మనం 0 సైడ్ ఎఫెక్ట్స్తో ఆటిజంని కానీ ADHD కానీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటి అన్నిటికంటే బెటర్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. రిజల్ట్స్ కూడా మనకు వితిన్ 1 maximum 2 to 3 months లో మంచి రిజల్ట్స్ అనేవి మనం చూస్తాం.